హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఫంక్షన్ వీడియోస్ అన్నిటిలోని లాస్ట్ అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్లు ఈ వ్లాగ్ అయితే మాత్రం అద్దరిపోతుంది. హాఫ్ సారీ సెరమనీ వ్లాగ్ ఇది. చెర్రీది ఫంక్షన్ చాలా బాగా జరిగింది. మీరందరూ కూడా మిస్ అవ్వకుండా వ్లాగ్ మొత్తం చూసేయండి. ఆ రోజు మేము ఏమేమి చేసాము, అందరం ఎలా రెడీ అయ్యాము అంతా కూడా ఈ వ్లాగ్లో నేను మీకు చూపించేస్తాను. చాలా బాగుంటుంది. వీడియో అయితే లాంగ్ బ్యాక్ పోస్ట్ చేయాల్సింది, కానీ కొంచెం డిలే అయ్యింది. కొంచెం కాదు, చాలానే డిలే అయ్యింది. యాక్చువల్లీ నేను ఫంక్షన్ హడావిడిలో ఉండడం వల్ల మొత్తం కవర్ చేయలేకపోయాను. సో ఫోటోగ్రాఫర్ ఇచ్చే ఫొటోస్ కోసం కొంచెం వెయిట్ చేసి తను ఇచ్చిన ఫొటోస్ని ఎడిట్ చేసుకొని మీకైతే చూపిస్తున్నాను. ఫస్ట్ ఆల్రెడీ కిందని చూసేసారు కదా, చెర్రీ ఎంట్రన్స్ పల్లెకిలో అయితే తీసుకొచ్చాము. అండ్ ఫంక్షన్ హాల్ పైకి వచ్చేసిన తర్వాత ఆ స్మోక్ ఎంట్రన్స్ అయితే అద్దరిపోయింది కదా, నాకు కూడా చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఇంకో ఎంట్రన్స్ ఉంది, అది ఇంకా బాగుంటుంది. నా మాటల్లో చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి ఎంత బాగుంటుందో. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు మా బాబుకి ఇంకా మా ఆడపడుచు వాళ్ళ బాబుకి కూడా కుర్తా ఇంకా ధోతి వేసి రెడీ చేసాం. ఏముందిలే, నార్మల్గా ఫంక్షన్ కాబట్టి రెడీ చేసి ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ యాక్చువల్గా ధోతి ఫంక్షన్ చేద్దాము ఈ ఫంక్షన్తో పాటు అన్నట్లు వాళ్ళనైతే అట్లా రెడీ చేసాము. రెడీ చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళని అసలు కూర్చోపెట్టడానికి ఆ కుర్తాలో ఉంచడానికి మేము పడిన పాటలు అన్నీ కాదు. మావాడైతే చుక్కలు చూపించాడు. అందుకే వాడు వీడియోస్ ఇంకా ఫొటోస్ కూడా చాలా మినిమల్లే ఉంటాయి. మా సైడ్ అయితే ధోతి ఫంక్షన్ అవి చేయరండి. మాకు మెయిన్ అమ్మాయిలకే చేస్తారు ఈ హాఫ్ సారీ సెరమనీ అవిని, అబ్బాయిలకి ఏమి ఉండవు. అందుకే దీంతో పాటు వీళ్ళకి కూడా సరదాగా రెడీ చేసి అట్లా కూర్చోపెడితే బాగుంటుంది, మా సరదా కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్పి ట్రై చేసాము. కానీ మా వాళ్ళు అయితే ఫుల్ఫిల్ చేయలేదు. ఏదో కొంచెం కష్టపడితే ఒక 2-3 ఫొటోస్ అయితే తీపించుకున్నారు. ఆ ఫొటోస్ని కమింగ్ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మనం ఫొటోస్ అన్నీ చూసేద్దామా. ఫోటోగ్రాఫర్ నాకు ఏవైతే రా కాపీస్ ఇచ్చారో నేను దాన్ని ఎడిట్ చేసుకొని మీ అందరికీ చూపిస్తున్నాను. మీ అందరికీ హోప్ఫుల్లీ నచ్చుతాయని అనుకుంటున్నాను. మిస్ అవ్వకుండా చూసేయండి.
ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయి, మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆ రోజు ఫుడ్కి ఏమేం పెట్టారో అయితే ఒక రౌండ్ వేసిద్దాము. నేను కిందన ఉన్నా సరే పైన మా హస్బెండ్ని పంపించి ఈ వీడియో కవర్ చేయించాను. మొత్తం చూస్తున్నారా, మొత్తం హాల్ మొత్తం నిండిపోయింది, అన్ని స్టాల్స్ పెట్టారు అండ్ అన్నీ వెరైటీస్ కూడా ఉన్నాయి. అసలు ఒక ఐటెంకి మించి ఒక ఐటెం ఉంది, ఏ ఐటెం కూడా బాలేదు అని లేదు. మేము టేస్ట్ చేయడం అయితే అన్నీ టేస్ట్ చేయలేకపోయాము, ఓన్లీ కొన్ని టేస్ట్ చేసాము. ఎందుకంటే మేము తినేసరికి 3:30 to 4 అయిపోయింది ఈవినింగ్. సో అన్ని ఐటమ్స్ అయితే మాకు అవైలబుల్ లేవు ఆ టైంకి. కానీ అన్నీ అయిపోయాయంటే అర్థం చేసుకోండి ఎంత బాగున్నాయో. కిడ్స్కి స్పెషల్గా క్యాండీ కానీ, లేదంటే చాక్లెట్ ఫౌంటైన్ కేక్ కానీ, లేదంటే స్టోన్ ఐస్ క్రీమ్ కానీ, ఇలా అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ క్యాటరింగ్ చాలా బాగా చేస్తారు వీళ్ళు ఫుడ్. మీకు ఎవరికైనా కావాలంటే నాకైతే కమెంట్ చేయండి, మీకు వాళ్ళ డీటెయిల్స్ని అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మాటల్లో పడి మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయానండి. ఆ రోజు మా చెల్లెలతో కలిసి కొన్ని బ్యూటిఫుల్ రీల్స్ అయితే నేను చేసేసాను, చాలా బాగున్నాయి, మంచి రీచ్ కూడా వచ్చింది నాకు ఆ రీల్స్కి. ఆ రీల్స్ అన్నీ నా ఇన్స్టా అకౌంట్లో ఉంటాయి, కమెంట్లో మెన్షన్ చేస్తాను, మర్చిపోకుండా చెక్ చేసేయండి. అండ్ ఇంతటితో అయితే మా వ్లాగ్ ఎండ్ అయిపోయింది. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.